తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ గుడికి కొన్ని ఏండ్ల నుంచి ప్రాధాన్యత ఉంది. ఈ గుడికి ఎంత ప్రాధాన్యత ఉంటే అక్కడ అమ్మే లడ్డూకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. స్వామివారిని దర్శించుకునేందుకు కొన్ని వేల కిలోమీటర్ల నుంచి వచ్చి కొన్ని గంటల తరబడి క్యూలో నిల్చొని స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత స్వామివారికి గుర్తుగా మహాప్రసాదాన్ని తీసుకొని తమ ఇంటికి వెళ్లి స్వామివారి ప్రసాదాన్ని పలువురికి పంచిపెడతారు. అలాంటి మహాప్రసాదంలో గత కొన్ని రోజులుగా పంది కొవ్వు కలిసింది అని కాంట్రవర్సీ జరుగుతుంది. దీంతో తిరుమలకు వెళ్లే భక్తులకు ఒక దెబ్బ తీసినట్టయింది. అసలు ఇందులో నిజమెంత అన్న విషయం గురించి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ప్లీజ్ దయచేసి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు నిజాలెంతో అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పవిత్రమైన తిరుమల లడ్డు తయారీలో జంతు కొవ్వుతో సహా కొన్ని నాసిరక పదార్థాలు ఉపయోగించారని ఆరోపించాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం చెప్పగానే ప్రజల మానభావాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఈ విషయం చాలా వైరల్ గా మారింది. ఈ విషయంపై టీటీడీ అధికారి ప్రతినిధి మాట్లాడుతూ అనం వెంకట రమణారెడ్డి గుజరాత్ కు చెందిన ఒక నివేదికను సందర్శించడం ద్వారా ఈ ఆరోపణను సమర్పించాడు. ఆ టీటీడీ చేసిన నివేదికలో బీఫ్టాలో పంది కొవ్వు అండ్ చేప నూనె ఆ నివేదికలో ఉన్నాయి. సో దాంతో ఈ విషయంపై చాలా ఆరోపణలు జరగటంతో ఈ విషయం న్యాయస్థానానికి చేరింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు వేశాడు. ఈ చర్యల్లో హిందూ మతపరమైన ఆచారాలు ఉల్లంఘిస్తున్నారని, భక్తుల మానభావాలు తీవ్రంగా దెబ్బతీశారని సుప్రీంకోర్టు మరో పిటిషన్ ని దాఖలు వేసింది. అసలు ఈ నెయ్యి విషయంలో ఏం జరిగింది అంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాల తయారీకి ఇతర అవసరాలకి 1500 టన్నుల ఆవు నెయ్యి అవసరమవుతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి స్వామివారి ప్రసాదాన్ని తయారు చేయడానికి అర్హత ఉన్న కంపెనీలను టెండర్ వేయడానికి ఆహ్వానిస్తారు. అయితే గత ప్రభుత్వ హయాంలో మార్చి 12, 2024న వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ తయారీకి టెండర్ను విడుదల చేశారు. మే 8న కిలో ఆవు నెయ్యిని సరఫరా చేసేందుకు మొత్తం 4 కంపెనీలు లోయెస్ట్ అమౌంట్ కు టెండర్ ని కోట్ చేశాయి. అయితే తిరుమలకి ముందు నుంచి టెండర్ ని కోట్ చేస్తున్న నందిని డైరీ 420 రూపాయలకు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని సరఫరా చేసేందుకు అంగీకరించింది. అయితే ఈ విషయంలో అతి తక్కువ ధరకి టెండర్ వేసిన 4 కంపెనీలు ఆ 4 కంపెనీలకు టీటీడీ సప్లై ఆర్డర్ ఇచ్చింది. ఈ టెండర్ లో తమిళనాడుకు చెందిన ఏఆర్ ఆగ్రో ఫుడ్ అనే కంపెనీ స్వచ్ఛమైన ఆవు నెయ్యిని 300కు సరఫరా చేసేందుకు అంగీకరించింది. అంత తక్కువ ధరకు నెయ్యిని సరఫరా చేయడం అసాధ్యమని నందిని డైరీ ఈ టెండర్ నుంచి తప్పుకుంది. దాంతో స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేసేందుకు మొత్తం 4 కంపెనీలకు అవకాశం దక్కింది. ఈ 4 కంపెనీలు 2024 జూన్ 5 నుంచి నెయ్యిని సరఫరా చేస్తున్నాయి. అయితే గత కొన్ని రోజుల నుంచి తిరుమల పెట్టే అన్న ప్రసాదాలు అలాగే లడ్డు తయారీ విషయంలో కొన్ని వివాదాలు వినిపిస్తున్నాయి. జూలై 6న, జూలై 12న ఈ 2 తేదీల్లో ఏఆర్ డైరీ ఆగ్రో ఫుడ్ సంస్థ ప్రకారం 4 ట్యాంకర్ల నెయ్యిని తిరుమలకు సరఫరా చేసింది. ఒక్కో ట్యాంకర్లో 15,000 లీటర్ల నెయ్యి సరఫరా అయ్యింది. అలా మొత్తం 60,000 లీటర్ల నెయ్యి సరఫరా చేసింది. అయితే ఏఆర్ ఆగ్రో ఫుడ్ సంస్థ ఇంత తక్కువ ధరకి అంత నెయ్యి ఎలా వస్తుంది అని చెప్పి చాలా అనుమానాలు వచ్చాయి. దాంతో జూలై 6న తిరుమలకు ట్యాంకర్లో వచ్చే నెయ్యిని శాంపిల్ కోసం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపారు. ఈ శాంపిల్ కు సంబంధించిన టెస్ట్ రిపోర్ట్ జూలై 14న వచ్చింది. ఆ టెస్ట్ రిపోర్ట్ లో ఫిష్ ఆయిల్, బీఫ్టాలో లాట్ లాంటి పదార్థాలు ఉండడం తేలింది. దాంతో జూలైలోనే ఈవో శ్యామ్లారావు ఈ టెండర్ ని కూడా క్యాన్సిల్ చేశాడు. ఈ విషయంలో టీటీడీ అధికారులు ఈ మొత్తం కాంట్రాక్టులు అన్నిటినీ రద్దు చేసి ధర విషయంలో రాజీ పడకుండా స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేసేందుకు నందిని డైరీకి ఇచ్చారు. దాంతో గత 2 నెలల నుంచి నందినిని సరఫరా చేస్తుంది. అయితే ఇదే విషయంపై మాజీ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలను తిప్పికొట్టాడు. వీటితో పాటుగా తెలుగుదేశం వారు చూపిస్తున్న టెస్ట్ రిపోర్ట్ ప్రకారం జూలై 7న తీసుకున్న శాంపిల్ అంటే అప్పటికే ఈ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి దీనికి కూటమి అధికార బాధ్యత అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లేందుకే కూటమి ప్రభుత్వం తప్పుడు రిపోర్ట్ చేస్తుందని కూడా అంటున్నారు. అయితే ఏదైనా వ్యవహారాలు జరిగితే రాజకీయ నాయకుల ఆరోపణలు సాధ్యం. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ వివాదం సామాన్యమైన వివాదం కాదు. కొన్ని కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీశాయి. కొన్ని లక్షలాది
లక్షలాది మంది నిత్యం దర్శించుకునే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వ్యవహారం, కొన్ని ఏండ్ల నాటి చరిత్ర గల వ్యవహారం. కాబట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ టెస్ట్ రిపోర్ట్ చూపిస్తూ ఆరోపణ చేయటంలో పనైపోలేదు. ఆ నెయ్యి అసలు వినియోగించారా లేదా పక్కన పెట్టారా అనే విషయాన్ని కూడా తేల్చాలి. దీని గురించి పూర్తి అవగాహన ఇచ్చి తప్పు చేసింది ఎవరైనా సరే వారిని శిక్షించాలి. అలా చెయ్యకపోతే హిందూ సమాజం దృష్టిలో రెండు పార్టీలు ద్రోహం చేసినట్టుగానే మిగిలిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇది మ్యాటర్. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి.